అందరికీ నమస్కారం. డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలామంది ఉంటారు. కొందరికి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా వారికి దగ్గర రూపాయి అనేది నిలవదు. అలాంటి వారు బెల్లంతో ఈ పరిహారాలు చేయండి, చాలు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగి జీవితంలో పురోగతి, ఆనందము, శ్రేయస్సు కలుగుతాయి. డబ్బు కష్టాలు తీరుతాయి. అలాగే ఇంట్లో డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విశ్వాసాలు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరగాలి అంటే క్రమం తప్పకుండా బెల్లాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వారంలో ఒక్కసారైనా దేవునికి బెల్లం నైవేద్యంగా సమర్పించండి. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలి అంటే బెల్లాన్ని పొడి చేసి పిండిలో కలిపి శనివారాల్లో నల్ల చీమలు ఉన్న చోట ఉంచండి. శని ప్రతికూల ప్రభావం తొలగుతుంది. శని ప్రతికూల ప్రభావం ముగియడంతో మీ ఇంట్లో శ్రేయస్సు మళ్ళీ పెరగడం ప్రారంభమవుతుంది. శనివారం ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే చిన్న బెల్లం ముక్కను డబ్బు కొరతను తొలగించగలదు. ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఎర్రటి గుడ్డలో నాణంతో కట్టాలి. దీని తర్వాత తల్లి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి. ప్రతిరోజు ఉండే 5 రూపాయల బిల్లని కూడా పూజ చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసుకుని దాన్ని అల్మారాలో భద్రంగా లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. అలాగే మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది అని పండితులు మనకు చెబుతూ ఉన్నారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాకపోతే మంగళవారం రోజున బెల్లం ముక్కను నాణంతో కలిపి ప్రవహిస్తున్న నీటిలో వేయాలి. ఇలా చేస్తే మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యము, ఆనందము, శ్రేయస్సు కావాలి అంటే గురువారం రోజు ఆవుకు శనగపిండితో కలిపి బెల్లం తినిపించండి. దీంతో లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుందని, ధన సమస్యలు తీరుతాయని వేద పండితులు మనకు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు పితృదేవతల ఆశీర్వాదాన్ని దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా ఈ పరిహారం చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను మీరు అధిగమిస్తారు. వంటగదిలో ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా బెల్లం తప్పనిసరిగా ఉండేలాగా మీరు చూసుకోండి. వంటగదిలో బెల్లం ఉంచడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇంట్లో బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మనం బయటపడవచ్చు. శుక్రవారం రోజున కాస్త గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం నీరు కలిపి 21 చిన్న ఉండలు చేయాలి. వాటిని చెరువు లేదా వాగులో ఉండే జలచరాలకు ఆహారంగా వేయాలి. ఈ పరిహారం 3 నెలలకు ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన పరిహారం వల్ల డబ్బు అనేది మీ ఇంట్లో నిలబడుతుందని పండితులు చెబుతున్నారు. మీకున్న అప్పులు, బాధలు అతి త్వరలోనే తీరాలి అంటే ప్రతి మంగళవారం సాయంత్రం పూట బకెట్లో కొన్ని నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో కొన్ని పాలు, రాళ్ళు ఉప్పు, పసుపు కలపండి. నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి. ఆ తర్వాత సింహద్వారం బయట ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా క్రమక్రమంగా అప్పుల బాధలు తీరుతాయి. ఆ తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు ఖచ్చితంగా ఓం సూర్యనారాయణ, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించాలి. దీంతో సూర్య భగవానుడు త్వరగా ప్రసన్నుడై మీ కోరికలన్నీ తీరుస్తాడు. ఆదివారం రోజు ప్రవహించే నీటిలో బెల్లం, బియ్యం కలపడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి మీరు ఎదగగలుగుతారు. మీరు ధనవంతులు కావాలి అంటే ఇలా చేయండి. ఒక ఎర్రటి వస్త్రం బెల్లం రూపాయికైనా సిద్ధం చేసుకొని ఉంచాలి. అయితే ఈ పరిహారం శనివారం మాత్రమే చేయాలి అనేది మీరు గుర్తుంచుకోండి. శనివారం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కను తీసుకొని అందులో 1 రూపాయి కాయిన్ను వేసి తర్వాత గట్టిగా కట్టేసి ఆ తర్వాత పారే నీటిలో వదిలివేయండి. ఒకవేళ అటువంటి నీటి సదుపాయాలు మీకు లేకపోతే రావి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్న చోట ఈ మూటను పెట్టాలి. ఈ పరిహారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల లోపు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా 5 శనివారాలు ఇలా చేస్తే మీకున్న కుజగ్రహ ప్రభావం తొలగిపోయి మీకుండేటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు అతి త్వరలోనే ధనవంతులు అవుతారు. అంతేకాకుండా శనివారం, మంగళవారం రోజుల్లో బెల్లం ముక్కను ఆవుకు తినిపించినా కూడా
మీ కోరికలు తీరుతాయని కొన్ని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఇక శనివారం రోజు దేవుడి దగ్గర బెల్లం ముక్కను తీసుకొని ఏదైనా వేప చెట్టు మొదట్లో తవ్వి పెట్టాలి. ఇలా కుండీలో లేదా పాతి పెట్టవచ్చు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా నెలకు ఒకసారి చేసినా కూడా సరిపోతుంది. చూశారు కదా, తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం.